ఏలూరు జిల్లా నూజివీడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 7 నెలల్లోనే రాష్ట్రానికి 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రాండ్ ఏపీగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఇటీవల ప్రతి సంవత్సరం నిర్వహించబడే పారిశ్రామికవేత్తల సమావేశం దావోస్లో జరిగే కార్యక్రమానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రియతమ మంత్రివర్యులు మా యువనేత లోకేష్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఇంకా అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని పర్యటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పర్యటన చాలా గొప్పగా విజయవంతం అవడమే కాకుండా ఏపీకి ఒక కొత్త బ్రాండ్ ఏపీ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి కూడా మనం చేస్తామని ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, పారిశ్రామిక పరంగా తీసుకొచ్చిన దాదాపు 20 పాలసీలు కానివ్వండి, ఈ పాలసీలు అన్నిటి పట్ల వ్యాపారవేత్తలు అందరూ కూడా ఆసక్తి చూపటమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి కూడా చాలా ఉత్సాహం చూపించాలని చెప్పేసి మనం చేస్తాము. దీనికి ముందు ఒకసారి గత 5 సంవత్సరాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే రాష్ట్రం పారిశ్రామికంగా పూర్తిగా కుదేలైపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజు 2014-19 మధ్యలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఏ విధంగా అయితే ఎవరు ఊహించిన విధంగా రాళ్ళు రప్పలు అనుకున్న హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలని ఒక సైబరాబాద్ ను సృష్టించి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశాడో, అదేవిధంగా ఇక్కడ కూడా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా చేయగలిగిన సత్తా కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు లక్ష్యంతో మల్లవల్లికి అనేక మంది పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో అశోక్ లేలాండ్ కానివ్వండి, కొన్ని స్పిన్నింగ్ మిల్స్ కానివ్వండి, ఇంకా అనేక పెద్ద పెద్ద కంపెనీలు, దాంతోపాటు చిన్న కంపెనీలు కూడా చాలా పని కూడా ప్రారంభించినాయి, నిర్మాణాలు కూడా. దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళకి కావలసిన ఆనాటి పాలకులకు కావలసిన కప్పం కట్టాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు మీకేదో దోచిపెట్టేశారు అని ఒక అభూత కల్పన సృష్టించి రాష్ట్రానికి ఏదో మేలు చేసేస్తున్నాం అని ప్రచారం చేసుకుని వాళ్ళందరినీ భయపెట్టి వాళ్ళ జే ట్యాక్స్ కోసం లేకపోతే దాంట్లో వాటాల కోసం వాళ్ళందరినీ భయపెట్టి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు కూడా ఆ కంపెనీలు మూసుకుని రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పాలసీలు కానివ్వండి, ఎనర్జీ పాలసీ, సెంట్రల్ ఎనర్జీ పాలసీ కానివ్వండి, అనేక రకాల పాలసీలని దృష్టిలో పెట్టుకుని సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు కోసం అనేక కంపెనీలు ఇక్కడ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఆ ఒప్పందాల్ని కించపరుస్తూ రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోయిందనే ఒక అభూత కల్పనని సృష్టిస్తూ ఆ కంపెనీలు మూతపడేట్టు, పారిపోయేట్టు చేయటమే కాకుండా ప్రపంచంలో ఉన్న ఆర్థిక సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడులు పెడితే వారికి ఆర్థిక సహాయం చేయకూడదు అనే ఒక నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి. అనేక బ్యాంకులు ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ రుణం ఇవ్వకూడదు, ఆంధ్రప్రదేశ్ ఏదైనా రుణం కోరితే
దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అనే భావన మన జాతీయ బ్యాంకుల్లో కూడా వచ్చే విధంగా చేసిన పరిపాలన మూలంగా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయిన విషయం మనకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా నమ్మకం ఉంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వాన్ని గొప్ప ఆశలతో బ్రహ్మాండమైన చరిత్రలో ఇప్పుడు లేని మెజారిటీతో గెలిపించిన విషయం మనకు తెలిసిందే. ఆ గెలుపును ఒక బాధ్యతగా భుజాల మీద ఎత్తుకుని చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా కుదేలైపోయిన రాష్ట్రాన్ని ఈరోజు మనకి FRBM లిమిట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక రాష్ట్రం ఎంతవరకు అప్పులు తీసుకోవచ్చు, తన GSDPలో ఎంతవరకు అప్పులు తీసుకోవచ్చు అని కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రానికి ₹1 కూడా అప్పు పుట్టే పరిస్థితి లేని ఆర్థిక పరిస్థితికి ఈరోజు మన రాష్ట్రం వచ్చింది. అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలి, మళ్ళీ దేశంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని కంకణం కట్టుకుని నిద్రలేని రాత్రులు గడుపుతూ మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడంలో భాగంగా ఇటీవలే ఇందాక చెప్పినట్టు దావోస్ పర్యటన. ఈ దావోస్ పర్యటనలో చాలా టీవీలో చూసాం, చాలా మంది కూడా అక్కడికి వెళ్ళిన మిత్రులు కూడా చెప్పారు. అనేక రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, మరి రాజ్యాధినేతలు వచ్చినా కూడా మన రాష్ట్రానికి లభించిన గౌరవం కానివ్వండి, మన రాష్ట్రం పట్ల చూపించిన ఆసక్తి కానివ్వండి, ఇంకెవరికి చూపించలేదని చెప్పేసి నాకు చాలా మంది మిత్రులు కూడా చెప్పారని చెప్పేసి మనం చేస్తాము. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు, మన కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ వేసి మన రాష్ట్రంలో తీసుకొచ్చిన పాలసీస్ పట్ల, ఇండస్ట్రియల్ పాలసీస్ పట్ల ఆసక్తి కనబరుస్తూ వాళ్ళకు ఉన్న సందేహాల్ని తెలుసుకుంటూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సీఎం చంద్రబాబు గారి విజన్ ని మెచ్చుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి విజన్ 2047 ఏదైతే ఉందో దాంట్లో ఉన్న లక్ష్యాలు ఏదైతే ఉన్నో త్రాగునీటికి సంబంధించి కానీ, విద్యాపరంగా కానివ్వండి, మన తలసరి ఆదాయం ఈ రోజు 2,68,000 తలసరి ఆదాయం ఉంటే ఆ ఆదాయాన్ని 2047 కల్లా 58 లక్షలకి తీసుకెళ్లి, సుమారు 58 లక్షలకి తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రచించడం, ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం, ఆ డాక్యుమెంట్ పట్ల ఈ ప్రపంచ దిగ్గజాలందరూ కూడా చాలా మెచ్చుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో ఈ దావోస్ ఏదైతే ఉందో సమిట్స్, ఏదో ఈ మీటింగ్స్ ఏదైతే ఉందో ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్స్ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర అధినేతలు కానివ్వండి, దేశాధినేతలు కానివ్వండి, లేదా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరూ అటెండ్ అయ్యి పారిశ్రామికవేత్తలేమో తమ పెట్టుబడికి ఎక్కడ అనుకూలమైన వాతావరణం, ఎక్కడ అనుకూలమైన పాలసీస్ ఉన్నాయని వాళ్ళు చర్చించుకుంటూ లేకపోతే వెతుక్కుంటూ ఉంటే, రాష్ట్రాధినేతలు, దేశాధినేతలు మా రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించాలి, ఆ పెట్టుబడుల ద్వారా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని తాపత్రయపడుతూ ప్రయత్నిస్తే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దావోస్ వెళ్ళిన ఒక రోజు 2 రోజులు కూడా ఆ పర్యటనని చులకన చేసే విధంగా మాట్లాడటం, లేకపోతే ఆనాటి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏదో కోడిగుడ్డు కథ ఏదో చెప్పారని చెప్తూ ఉంటారు. అంటే పారిశ్రామిక రంగాన్ని, పారిశ్రామిక పాలసీస్ ని చిన్నవిగా చేసి చూపించి మేము చేసేవే చాలా గొప్ప కార్యక్రమాలు అనే విధంగా చేస్తే ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారికి ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసిన పరిశ్రమల పేర్లు కానివ్వండి, ఈ కార్పొరేట్ పేర్లు కానివ్వండి, ఆ యాజమాన్యాలు కానివ్వండి, వాళ్ళ సంగతి, వాళ్ళకి సంబంధించిన బయోడేటా ఏమీ తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైనా సరే మీరు ఒకసారి ఆలోచించేయండి. ఒక కుటుంబం కానీ, ఒక శరీరం కానీ, దానికి అన్ని రకాల పోషణ ఉండాలి.
మన కుటుంబం ఉంటే సరైన సమయానికి పిల్లల్ని చదివించాలి, సరైన సమయానికి పిల్లలకి మ్యారేజెస్ చేయాలి, సరైన సమయంలో ఇల్లు కట్టుకొని ఏ విధంగా అయితే ఉంటుందో ఒక పరిపాలనా దక్షత కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆలోచించాల్సింది నేను నమ్మిందే చాలు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి భావించుకోవాలి. రాష్ట్రంలో ఏ రంగాలు ఉన్నాయి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రంగం ఈ రాష్ట్ర జిఎస్టిపికి కంట్రిబ్యూట్ చేస్తాయి. వ్యవసాయ రంగం, విద్యా రంగం, పారిశ్రామిక రంగం, ఉపాధి రంగం, ఇటువంటి అన్ని రంగాల్ని కూడా సైమిల్టేనియస్ గా ముందుకు తీసుకువెళ్ళాలి. ఒకటి వెనక ముందు అవ్వచ్చు కానీ అంతేగాని నేను నమ్మిన సంక్షేమ రంగం ఈ రాష్ట్రానికి చాలు అని భావించి పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని అన్నింటినీ కూడా వెనక్కి నెట్టేస్తే అది పరిపాలన అనిపించుకోదు. అటువంటి పరిపాలన అందించారు కాబట్టి ఈరోజు రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని చెప్పేసి నేను మీ అందరూ కూడా మనం చేస్తాను. రాష్ట్రంలో ఉన్నన్ని సహజ వనరులు చాలా రాష్ట్రాల్లో ఉన్నాం. దాదాపు 900 కిలోమీటర్ల కోస్ట్ లైన్ కానివ్వండి, అనేక ఖనిజాలు కానివ్వండి, వ్యవసాయకంగా బ్రహ్మాండమైన భూములు కానివ్వండి, నీటి వసతులు కానివ్వండి, ఇన్ని వనరులు ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా మరి ఇంటిగ్రేట్ చేస్తూ ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా అధోగతి పాలు చేయడం మూలంగా ఈ రాష్ట్రం అన్ని విధాల ఇదైందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో -6 నుంచి -10 డిగ్రీల వరకు కూడా అక్కడ వాతావరణం. అటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాడకుండా ఆ వయసులో కూడా ఎక్కడా కూడా వీకి కనపడతాం కానీ లేదా వాతావరణ పరిస్థితులు కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా మరి ఆ దావోస్ నగరంలో పర్యటిస్తూ అందరి పారిశ్రామికవేత్తల్ని కలుసుకుని మరి వాళ్ళందరినీ కూడా మన రాష్ట్రానికి ఆహ్వానించి మరి మన రాష్ట్రాన్ని నెంబర్ 1 గా చేయాలని చెప్పేసి ఆయన చేసిన ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఆయన స్టేట్స్మెన్షిప్, ఆయన ఒక జాతీయ నాయకుడి యొక్క స్టేచర్, ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టమని చెప్పేసి భారతదేశానికి రండి, భారతదేశంలో పెట్టుబడి పెట్టమని చెప్పేసి దాని జాతీయ ఆయనకున్న జాతీయ భావాన్ని కూడా అక్కడ తెలియవచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బీపీసీఎల్ కానివ్వండి, గ్రీన్ కో కానివ్వండి, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మరి ముందుకు వచ్చినాయి. కేవలం ఏదో పేపర్ మీద సంతకాలే కాకుండా వారికి కావాల్సిన అగ్రిమెంట్లు, స్థలం అప్పచెప్పటాలు కూడా పూర్తి నేను చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోద్రేజ్ వారు టాటా కన్సల్టెన్సీ విశాఖపట్నంలో 10,000 మందికి ఉపాధి కల్పించే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించే TCS మరి విశాఖపట్నంలో స్టార్ట్ చేయబోతా ఉంది. గత ప్రభుత్వం చేసిన దాన్ని మార్చుకుని మన ఇటీవల వారి కోరిక మేరకు మిలీనియం బ్లాక్ లో వారికి కావాల్సిన వసతి కూడా పర్మిషన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్. BPCL 85,000 కోట్ల పెట్టుబడితో మచిలీపట్నంలో ఒక రిఫైనరీ, అత్యంత పెద్ద రిఫైనరీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ముందు రావడమే కాదు, అగ్రిమెంట్ కూడా చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి దీంట్లో ఎటువంటి అనుమానం ఉందని చెప్పేసుకొని మనం చేస్తాం. HCL హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ సెకండ్ ఫేజ్ 15,000 మందితో గన్నవరంలో స్టార్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా CCTలో 11 ప్రాజెక్టులు దాదాపు 2,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు, 6,700 మంది ఉద్యోగ అవకాశాలు. టాటా కన్సల్టెన్సీ 40,000 కోట్ల రూపాయలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 యూనిట్లు కంప్రెస్డ్ బయోగ్యాస్, అంటే మన వ్యవసాయక వేస్ట్ తో, అదేవిధంగా మన మున్సిపల్ వేస్ట్ తో, మనం పారేసే ఫుడ్ తో, అంటే ఈ వేస్ట్ అన్నిటి కూడా వ్యవసాయం మనం చూస్తా ఉంటాం. చెరుకాకుల్ని లేకపోతే వరిగడ్డిని కాల్ చేస్తాం, లేకపోతే సమస్యలు చేస్తానికి. దాని మూలంగా పొల్యూషన్ కూడా అవుతుంది. అదేవిధంగా మన మున్సిపాలిటీ వేస్ట్ ఉంది, పొల్యూషన్ కారణమవుతా ఉంది. మన పెళ్లిళ్ళు లేకపోతే అనేక హోటల్స్ ఇవన్నీ కూడా ఆ కులిపోయిన పదార్థాలు కానీ మిగిలిపోయిన పదార్థాలు రోడ్డు మీద పడేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ మూలంగా ఎన్విరాన్మెంట్ కూడా మరి పొల్యూషన్ కూడా తగ్గించే అవకాశం ఉంది. అటువంటి 500 యూనిట్లు 65,000 కోట్లతో మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 500 యూనిట్లు పెట్టుబడి స్థాపించడానికి ఇప్పటికే అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టేశారు. వారికి కావాల్సిన భూములు కేటాయిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం మరి చర్యలు తీసుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఎన్టీపీసీ ఇటీవలే మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీద శంకుస్థాపన కూడా మనం చేసుకున్న విషయం మనకు తెలుసు. అది 1,87,000 కోట్లతో మరి 1,60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 501 కోట్లు, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ 1,430 కోట్లు, ఫిలిప్ కార్బన్ బ్లాక్ 300 ఈ విధంగా దాదాపు 5 లక్షల కోట్లు. టూరిజం లో కూడా దాదాపు 7,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి గత 5 సంవత్సరాల్లో కూడా పారిశ్రామికంగా అనేక సమస్యలు మనం చూసాం. ఉదాహరణకి స్టీల్ ప్లాంట్. ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మనందరం చూస్తా ఉన్నాం మోడీ గారు జగన్ గారు చాలా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం కావాల్సిన సాధించగలరు అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించిన విషయం మనందరికి తెలుసు. అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఎన్నికలకు ముందు, మన సాధారణ ఎన్నికలకు ముందు మోడీ గారు వచ్చారు, తర్వాత మోడీ గారు వచ్చారు. కానీ ఎప్పుడూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళీ ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంది అనే భావాన్ని కలిగించలేకపోయింది గత ప్రభుత్వం. ఎందుకంటే తన ఢిల్లీ పర్యటనలన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కానివ్వండి, రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కోసం కానివ్వండి, అయితే ఇంకా రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించడానికి కాకుండా అమరావతి, అదేవిధంగా పోలవరం ఇటువంటి వాటికి కాకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాన్ని వాడుకున్నారని ఈరోజు స్పష్టంగా ప్రజలందరూ అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను కేసుల గురించో లేకపోతే తన ఆదాయం సమస్యల గురించో రకరకాలుగా మాట్లాడతారు. కానీ ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పాలసీ నుంచి పక్కకు వచ్చి కేంద్ర ప్రభుత్వం, అదే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటైజేషన్ పాలసీ ఏదైతుందో దాంట్లో నుంచి పక్కకు వచ్చి కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ ప్రభుత్వ రంగంలో నడపాలని నిర్ణయం తీసుకోవడం ఒకసారి ఆలోచించాలి. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గొప్పదని చెప్పేసి కూడా మనం చేస్తాను. పోయినసారి 14-19లో 3 సార్లు ఈ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టి 11.4 లక్షలు పెట్టుబడి తీసుకొస్తే అవన్నీ కూడా పారిపోయే పరిస్థితుల్ని గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. మరి ఆయన 5 సంవత్సరాల్లో తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే కూడా అనేక రెట్లు ఎక్కువ పెట్టుబడులు, దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఈ 7 నెలల కాలంలోనే మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మన రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా మరి వాటికి కావాల్సిన కార్యక్రమాలు కూడా ప్రారంభమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాని మూలంగా 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాం. అన్నిటికంటే మించి ArcelorMittal మనకు తెలుసు, ఒక స్టీల్ దిగ్గజం. వీళ్ళు ప్రైవేట్ రంగంలో ఒరిస్సాలో ఫ్యాక్టరీ పెట్టేశారని చెప్పేసి చాలా మంది ఈ పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యక్తులు కానివ్వండి, లేకపోతే పారిశ్రామికం గురించి కొంత అవగాహన ఉన్న వ్యక్తులు కానీ అనుకున్నారు ArcelorMittal ఒరిస్సాలో ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ పెడతారని చెప్పేసి, కావాల్సిన కొన్ని మౌలిక పనులు కూడా ప్రారంభించారని చెప్పేసి కూడా ఆ రోజు అనుకుంటా ఉన్నాం. కానీ కేవలం ఒక టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ తో లోకేష్ గారు ArcelorMittal యాజమాన్యంతో జరిపిన టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ తో వారిని ఒప్పించి వారిని మన రాష్ట్రానికి ఆహ్వానింపజేసి అక్కడ పెట్టాలని నిర్ణయాన్ని మార్చి మన విశాఖపట్నంలో 7 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ని దాదాపు 65,000 కోట్ల రూపాయలతో మరి అక్కడ పెట్టుబడి పెట్టే విధంగా మరి ఒప్పించారంటే అది తండ్రి కొడుకులు ఈ రాష్ట్రం కోసం చేస్తున్న కృషి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.